They contributed a lot for the growth of NATA. నాటాకి వాళ్ళు సూర్యచంద్ర లాంటి వాళ్ళు. మొదటి వ్యక్తి రాజేశ్వరి. ఇప్పుడు రాజేశ్వరి కంకిసాండ్ గారిని 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ రఘురామ్. కజిన్స్ అందరూ వచ్చారు. యూజువల్గా మా ఫ్యామిలీలో నాటా బిజినెస్ అంటే రాయేష్ బిజినెస్ అని అనుకుంటారు. బట్ ఇది ఈరోజు రావడం రియల్లీ థ్యాంక్ యూ. అయ్యా కూడా అందరూ ఆటా ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్ సుధాకర్ పరకారి and past TDF president Murali Chidrapani and Shravanth Boreddy and all 15 తర్వాత ఇప్పటి వరకు మాకు ఛాన్స్ రాలేదు. ఫస్ట్ టైం వేర్ I got an opportunity to do the convention in Philadelphia. This is an opportunity for us all organizations together, because right now things is very conducive in atmosphere is not good in America about the all immigrants. And recently, whatever happened in Kansas City, a lot of back home people are really stressed at what's going on. So, in that occasion, we need a unity. We need to fight American administration as well as Indian administration, and we want to show unity. On that occasion, our Prime Reddy garu really took a great initiative. Plus, Mallaradi garu and Ahmad Reddy garu, all 3 people made a decision. Last ATA convention, we will do together, show our strength to the community. థ్యాంక్ యూ. ముందుగా నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర రెడ్డి గంగసాని గారికి, అదేవిధంగా నాటా సభ్యులందరికీ, టాటా ప్రెసిడెంట్ మహేందర్ ముస్లిం గారికి, అదేవిధంగా టాటా సభ్యులందరికీ, ఆటా పాస్ట్ ప్రెసిడెంట్ సుధాకర్ పరకారి గారికి, అదేవిధంగా ఆటా సభ్యులందరికీ, మా పెద్దన్న చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి నాటా నూతన కార్యవర్గాన్ని అభినందించిన వారందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ గెట్ టుగెదర్ సందర్భంగా మనం అందరం రీసెంట్గా జరిగిన హేట్ క్రైమ్ శ్రీనివాస్ కుచ్చిపట్ల, వంశీరెడ్డి, హర్నీష్ పటేల్ వాళ్ళందరికీ కూడా ప్రగాఢంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము. ఈ గెట్ టుగెదర్ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య మీడియాలో ఉన్నదానికన్నా ఎక్కువగా చెబుతూ తల్లిదండ్రుల్ని అక్కడ చాలా భయపెడుతున్నారు. మీడియా అనేది తల్లిదండ్రులకి భరోసా కల్పించాలి, కానీ ఉన్నది లేనిది చెప్పడము, తర్వాత వచ్చేసి అక్కడ ఏదో జరిగిపోతుంది ఆ విధంగా చెప్పడం అనేది భయం కల్పించకూడదు. భయం డోంట్ ఫియర్, డోంట్ క్రియేట్ ఫియర్. సభ్యులందరూ ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి చెప్పుకుంటూ ఏ విధంగా మనం ఉండాలి, ఇటువంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఈవెన్ దిస్ ఇస్ హేట్ క్రైమ్ బట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, దాన్ని ఏంటంటే ఆ విధంగా చెప్పుకుంటూ మనం అందరూ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఒకరికొకరు ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి. అక్కడ కూడా పేరెంట్స్ అందరూ కూడా భయపడకుండా వాళ్ళ పిల్లల్ని ముందు కూడా ఇక్కడికి పంపించి, ఇంత ముందులాగానే ఇక్కడ యూనివర్సిటీస్లో ఎంతోమంది వస్తున్నారు ప్రతి ఇయరు. అదేవిధంగా H1B వీసాల మీద, ఇతర కంపెనీ వీసాల మీద చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నేను ఒక్క చెప్పదలుచుకున్నాను, ఏ మాత్రం భయం లేదు. ఇటువంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరుగుతాయి, ఇండియాలో జరుగుతాయి, ఇంకెక్కడైనా జరుగుతుంటాయి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాబట్టి తల్లిదండ్రులందరూ మరొక్కసారి వాళ్ళు గుండె దిటవ చేసుకొని మనకి అమెరికాలో ఉన్న అవకాశాలని ఇంత ముందులాగానే ఉపయోగించుకోవాలని, ఇంకొకసారి మీడియాకి చెప్పేది ఏంటంటే మీరు భరోసా కల్పించాలి, భయానక వాతావరణం సృష్టించవద్దని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్టు సూర్యచంద్రులు నాటాకి, అలాగే నాటా ఈవీపీగా రాజేశ్వర రెడ్డి గారు విత్తనాలు వేస్తే రాఘవరెడ్డి గారు ఈవీపీగా ఉన్నప్పుడు ఆ నాటాన్ని మహావృక్షం చేయడానికి ఎంతో కష్టపడ్డారు.
వాళ్ళిద్దరూ నాటా నాయకులను చెప్పుకోవడానికి ఈ నార్త్ ఈస్ట్లో నాయకులను చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది. రీసెంట్గా కొత్తగా ఎన్నికైన నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ శ్రీకాంత్ బెనమాడ గారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన శ్రీనివాస్ గణగోని గారిని థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగా ఎన్నికైన మన నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంజన్ కర్ణాటి గారిని, ద్వారక్ వారణాసి గారిని, అలాగే శరత్ మందపాటి గారిని, రఘురామరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. రఘురామరెడ్డి గారు కూడా కొత్తగా ఎలక్షన్ అయ్యారు. అలాగే శేఖర్ కోనాల గారిని ఒకసారి రోజు ఇక్కడ ఈవెంట్స్ జరగడానికి కానీ ఇదంతా ఈ అందరి నాయకుల కృషి. థ్యాంక్ యూ అండి. మహేంద్ర ముసక్ గారిని వేదిక మీద రాసి ఫైనల్లీ అందరం కలిసి ఒక కన్వెన్షన్ చేసుకుందాం. ఈ రోజు ఇట్లా అందరం కలిసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన మన ఆటా టీము, ఒక పక్కన టీడీఎఫ్, ఒక పక్కన నాటా, ఒక పక్కన టాటా, అందరము ఒక దగ్గర కలిసి ఇలా ఎప్పట్లాగానే 2008లో ఆటా కన్వెన్షన్ అప్పుడు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇలాగే అందరం కలిసి ఇలా కన్వెన్షన్ అవుతున్నప్పుడు రాజేష్ నేను కలిసి అసలు పరిగెత్తే వాళ్ళం అంతే. ఇంకా రాఘవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు తర్వాత. అండ్ దట్స్ హౌ యు నో వి ఆల్ బికేమ్ ఫ్రెండ్స్. ఇట్స్ గ్రేట్. కలిసి అందరం కలిసి నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా చేసుకోగలిగితే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దట్ ఈస్ ఈ తెలుగు కమ్యూనిటీ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవరు సాహసించింది, చేయగలమని కూడా ఇమాజిన్ చేయలేంది మనము ఈ 3 ఆర్గనైజేషన్స్ ద్వారా లీడర్షిప్లో చిత్తశుద్ధితో చేయడానికి ట్రై చేస్తున్నాము. వి నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ, నాటా మెంబర్స్, టాటా మెంబర్స్ అందరి బ్లెస్సింగ్స్తో ఈ లీడర్షిప్తో కలిసి చేసుకుందామని. ఇప్పటి నుంచి ఒకవేళ కుదిరితే కన్వెన్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంది, కానీ ఇప్పటి నుంచి చేయబోయే ప్రతి ఈవెంట్, అది ఆటా లీడ్ చేసిన ఈవెంట్ కానివ్వండి, నాటా లీడ్ చేసిన ఈవెంట్ కానివ్వండి, టాటా లీడ్ చేసిన ఈవెంట్ కానివ్వండి, ముగ్గురం కలిసి చేస్తే బాగుంటుందని సభాముఖంగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ మనం న్యూజెర్సీలో చేసుకున్నాం. న్యూజెర్సీ హాస్ బికమ్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఎస్పెషల్లీ ఈ 3 ఆర్గనైజేషన్స్ ఏం చేసినా న్యూజెర్సీ నుంచే మేయర్ కీ ప్లేయర్స్ ఉన్నారు. మనందరం కలిసి ఇక్కడ చేసుకోగలిగితే న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ కలిసి చేసుకుంటే that's what the plan is, to do the convention. That is the plan. Thank you very much. Thank you for giving this opportunity. Rajesh garu, Raghuram garu, congratulations. We go a long way. I've been there for the last many years before everybody else. But Telugu community lo, I'm so happy to see so many people here. చాలా మంది కొత్త వాళ్ళు నాకు కనబడుతున్నారు. ఎందుకంటే యంగ్స్టర్స్ వాళ్ళంతా రావడం చాలా మంచిగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆటా, కంగ్రాచులేట్ రాజేశ్వర రెడ్డి అండ్ మన రాఘవరెడ్డి గారికి ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. And together we will do wonders in Philadelphia. That's we have decided. There is a bill, there is a way. Cooperation, we've been working on, with the management, with the founders of 3 organizations. With the help of you, we'll have a great program. పేరు రాజేశ్వర రెడ్డి గంగసాని. నేను నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుని. ఈరోజు మేము ఇక్కడ తెలుగు వారందరము కలిసాము. మాతో పాటు సిస్టర్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాన్సర్స్ జరిగిన ఇన్సిడెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఒక హేట్ క్రైము. ఆ హేట్ క్రైమ్ వల్ల చాలామంది మన తెలుగు వారందరూ ఇండియాలో, హైదరాబాద్లో అయినా, తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా చాలా వరీగా ఉన్నారు. దాని గురించే ముఖ్యంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాము. మీరందరూ వరీగా అవసరం లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు మేము ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వారందరం కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చే H1 అయినా F1 అయినా కూడా వాటికి కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరందరూ కనుక కరెక్ట్ యూనివర్సిటీలు చూసుకొని కరెక్ట్ కాలేజ్, మంచి కాలేజ్ చూసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ కౌన్సిలేట్లో కూడా వాళ్ళు ఓరియంటేషన్ ఇస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళండి. బట్ అమెరికా చాలా సేఫ్గా ఉంది.
ఒక్కటేంటంటే మేము నాటా తరపున తెలుగు వారందరి తరపున శ్రీనివాస్ కూచిపూడిల ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాము. అది కాకుండా కూడా అలోక్ రెడ్డి మదస్థానికి ఆయన రికవరీ కావాలని, అండ్ గిలెట్ ఒక అమెరికన్ హీరో, ఒక అమెరికాలో ఉన్న తెల్లవాడు మన వాళ్ళని కాపాడడం కొరకు ఆయన ప్రాణాన్ని ముందు పెట్టాడు. అంటే మీరు చూడండి, అమెరికా చాలా గ్రేట్. అమెరికాలో ప్రజలందరూ కూడా మంచి వాళ్ళు. ఏదో అక్కడక్కడ ఇన్సిడెంట్లు అవుతుంటాయి. ఆ ఇన్సిడెంట్లను తీసుకొని మనం అందరినీ జనరలైజ్ చేయొద్దు. ముఖ్యంగా ఏంటంటే ఈ అమెరికా కంట్రీ అనేది ఇమిగ్రేషన్ కంట్రీ. ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందుకొరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ మీడియా కొద్దిగా హైలైట్ చేస్తుంది, దాన్ని అందరూ పట్టించుకోకండి. బట్ అమెరికా స్టిల్ సేఫ్. మీరు అందరూ స్టూడెంట్స్ రండి. H1 అయినా ఇప్పుడు H1 కూడా అప్లై చేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి విల్ బి థింగ్స్ ఆర్ సేమ్. నథింగ్ ఈజ్ ఇన్ ద పేపర్ రైట్ నౌ. సో ఫార్ ఎవ్రీబడి సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ మీడియా. బట్ దాన్ని పట్టించుకోకండి. మీ అందరికి ఒకసారి మనవి చేస్తున్నా, అమెరికా స్టిల్ సేఫ్ అండ్ దిస్ ఈజ్ అ more viable country, and whatever all over the world, whatever people are thinking, but administration, because of the administration nothing happened, because the administration just kotta vachindi kabatti koddiga ee media hype undi. But ee roju memu telugu varandaram ikkada kalchamu mukyanga endukante endante mukyanga ee ippudu ayye అమెరికాలో అయ్యే ఈ సిచ్యువేషన్ను అప్రైజ్ చేయడానికి అండ్ లోకల్ కాంగ్రెస్మెన్స్, లోకల్ సెనేటర్లను కలవడానికి, తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈరోజు కలుస్తున్నాము. అది కాకుండా కూడా మేము ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళతోని, ఇండియన్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్తో కూడా డైరెక్ట్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ కావాలనే ఒక ప్లాన్తో ఈరోజు మేము కలుస్తున్నాం. నా పేరు డాక్టర్ రాఘవ రెడ్డి, నాటాకి ప్రెసిడెంట్ ఎలక్ట్ని. ఈరోజు న్యూజెర్సీలో నాటా సభ్యులందరం కలిసి అమెరికాలో జరుగుతున్న పరిణామాలను గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ కూచిపూడిలకి సంతాపం తెలియజేశాం. మీడియా పరంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నేను. మన ఇండియాలో నేషనల్ మీడియాలో కానీ తెలుగు మీడియాలో కానీ చాలా ఫాల్స్ ప్రాపగాండా జరుగుతుంది. ఏ విధంగా అంటే అమెరికా సేఫ్ కాదు, అక్కడికి పోవద్దనేది అది ఎంత మాత్రం నిజం కాదు. పేరెంట్స్ అందరూ గమనించాలి. నాలాంటి వాళ్ళు ఇక్కడ 22 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. ఏమీ జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ మన కంట్రీలో జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి, వేరే కంట్రీలో కూడా జరగవచ్చు. దాన్ని మనం భూతద్దంలో చూడకుండా ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా ఈ కంట్రీకి వచ్చి చదువుకోవచ్చు, ఇంత ముందులాగానే జాబ్ చేయొచ్చు, ఇంత ముందులాగానే ఏమాత్రం భయపడొద్దు. పేరెంట్స్ అందరూ కూడా ధైర్యంగా పంపించండి. మా నాటా తరపున మాకు చేతనైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఇటువంటి హేట్ క్రైమ్స్ గురించి ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి, అదేవిధంగా మన ఇండియన్ కాన్సులేట్కి మా నాటా తరపున మేము రిప్రజెంట్ చేశాము. ముందు కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ వెంటనే స్పందిస్తూ తెలుగువారి తరపున, ఇండియన్స్ తరపున నిలబడతామని నాటా తరపున ఈరోజు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మన న్యూజెర్సీ నగరం లోపల మన మిత్ర ఆర్గనైజేషన్స్ అయినటువంటి ఆటా టాటా అందరూ కలిసి కూడా నూతనంగా ఎలక్ట్ అయినటువంటి నాటా అధ్యక్షుడు రాజేశ్వరి గంగసాని గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్ట్ రాఘవరెడ్డి గోశాల గారిని ఈ ఆర్గనైజేషన్ అందరు కలిసి కూడా అభినందించడం జరిగింది. సో ఈ నూతన కార్యవర్గానికి అందరికీ కూడా మిగతా అందరు ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ మిగతా అందరు కూడా వారందరికీ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకరిస్తూ వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మన ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మన ఈ అమెరికాలో జరుగుతున్నటువంటి హేట్ క్రైమ్స్ మీద తీవ్రంగా డిస్కషన్స్ పెట్టేసేసి వాటి గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఒక మేధోమథనం చేయడం జరిగింది. సో దాంట్లో ముక్తంటంగా అందరు కూడా రీసెంట్ జరిగినటువంటి మన శ్రీనివాస్ కూచిపూడిల హత్యను ఖండించడం జరిగింది. ఈ మధ్యనే జరిగినటువంటి పటేల్ హత్య కూడా ఖండించడం జరిగింది. ఇక ముందు కూడా ఎటువంటి హత్యలు జరగకుండా ఉండడానికి కోసము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ లోకల్
లా ఎన్ఫోర్స్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ ఆర్గనైజేషన్ తరఫున మేము రిప్రజెంట్ చేసి ఇది జరగకుండా చూడాలనేది మనవి చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి మన తెలుగు వారికి మిగతా ఎవరికైనా ఈ అమెరికా రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మా మనవి, ఈ ఈ ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఐసోలేటెడ్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. కాబట్టి వీటన్నిటిని మీరు చూసి భయానకమైన వాతావరణాన్ని మీరు ఉన్నదని మీరు మాత్రం మీరు ఊహించొద్దు. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్, వీఆర్ ఆల్ హియర్ మోర్ దెన్ 20 years ఇక్కడ. సో మేమందరం కూడా సేఫ్గానే ఉన్నాము. అన్ఫార్చునేట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినంత మాత్రాన అన్ని చోట్ల అన్ని రకాలుగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవు. కాబట్టి సో ప్లీజ్ గో హెడ్ అండ్ దెన్ కంటిన్యూ యువర్ ప్లాన్స్. అండ్ మీకు ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము మీకు సహాయం చేయడానికి ముందుకు ఉండడానికి తప్పకుండా ఉంటాం. సో ప్లీజ్ కాంటాక్ట్ us if you need any help. Thank you.